థ్యాంక్ యూ. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం గ్రాండ్ ప్యాలెస్కి వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఎంట్రన్స్ ఎత్తుక్కుంటూ వెళ్తున్నాం. మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ లేకపోతే క్యాబ్స్ ఏం తీసుకున్నా కానీ ఒక సర్టన్ స్టాప్ దగ్గర వదిలేస్తారు. అక్కడి నుంచి వీ హ్యావ్ టు గో బై వాక్ అండ్ అక్కడ మనం ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి, విచ్ మేము ఆల్రెడీ తీసేసుకున్నాం. ఐల్ షో యూ ద ఎంట్రన్స్. సో ఫస్ట్ ఎంటర్ అయిపోయిన తర్వాత ఏంటంటే వాళ్ళు అక్కడ పాస్పోర్ట్ అడుగుతారనమాట. సో పాస్పోర్ట్ తీసుకొని దే విల్ వెరిఫై ద డీటెయిల్స్. సో మేక్ షూర్ మీరు ఎక్కడికి వెళ్ళినా పాస్పోర్ట్ని తీసుకొని వెళ్ళండి. మాత్రం ఘోరంగా ఉండే. సో మేక్ షూర్ మీరు అంబ్రెలా క్యారీ చేయండి. ఒకవేళ కిడ్స్తో ట్రావెల్ అవుతుంటే వాటర్ వాట్ ఎవర్ రిక్వైర్డ్ ప్లీజ్ కీప్ ఇట్ విత్ యూ. అండ్ మ్యాక్సిమం ఇండోర్స్లో ఉండడానికి ట్రై చేయండి. అక్కడ మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి, ఎటు వెళ్ళాలి ఏంటి అంటే అక్కడ సెక్యూరిటీ వాళ్ళందరూ ఉంటారు. దే విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. సో డు నాట్ హెసిటేట్ టు ఆస్క్ ఫర్ హెల్ప్. సో ఇదేంటంటే లోకల్ పిక్చర్స్ తీసుకోవడానికి పిక్చర్స్ అవుట్ సైడ్ ఓన్లీ. అవునా? మీరు ఈ బయట నుంచి ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకోవచ్చు. లోపలికి ఎంట్రీ లేదనమాట. సో ఇక్కడ నుంచి మీకు అంతేం కనిపించదు వీడియోస్ అవన్నీ తీయడానికి, బట్ యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. కానీ ప్లేస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ తిను చైనా నుంచి వచ్చారంట. మా చిట్టి చాలా క్యూట్గా ఉంది అని చెప్పి ఫొటోస్ తీయండి అని చెప్పి కొన్ని ఫొటోస్ దిగారు. అండ్ సో అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయింది. సో అందరు అడుగుతూ ఉండే. సో ఇంకా రోజు తన బర్త్డే కూడా అనమాట. సో నేను అందరికీ ఈరోజు మా పాప బర్త్డే అని చెప్పేసి ఫుల్ ఖుష్ ఉండే. ఈయనేమో పాపం తింది ఒక నీట్గా కొన్ని ఫొటోస్ తీసుకుందామని చాలా కష్టపడ్డాడు. మనది అస్సలు వినట్లేదు. అదొక డిఫరెంట్ దునియాలో ఉంది. ఇక్కడ అందరూ ఎందుకు అలా కూర్చున్నారు అనుకుంటున్నారా? ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. సో ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఎక్కడెక్కడ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ కూర్చున్నాము వర్షం ఆగే వరకు.
మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఎంబీకే సెంటర్ అనమాట. యాక్చువల్లీ ఐటినరీలో అది లేదు, కానీ టైం ఉంది కదా కవర్ చేద్దామని చెప్పి అనుకున్నాం. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం. చిన్నపిల్లలతో ట్రావెలింగ్ కొంచెం కష్టం అనుకుంటారు, కానీ మేము వెళ్ళిన తర్వాత వీ రియలైజ్డ్ అదేం అసలు కష్టం కాదు. వాళ్ళ ఫుడ్ అండ్ ఆల్ ఆల్రెడీ ప్యాక్డ్ ఉంటుంది, మన దగ్గర ఉంటుంది, ఈజీ. ఎక్కడ పడితే అక్కడ ఫస్ట్ థింగ్ ప్లేస్ చాలా నీట్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు యూ కెన్ ఈజీలీ కంఫర్టబుల్లీ ఫీడ్ దెమ్. సో ఈ గ్యాప్లో మా చిన్నదానికి లంచ్ ప్రోగ్రామ్ చేసేసినాం. అండ్ అక్కడ ఇంకొకటి ఏంటంటే, అక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో అలీజ్ రెస్టారెంట్ అని చెప్పి ఒకటి ఉండే అనమాట. థాయిలాండ్లో మాకు ఫుడ్ అంత పడలేదు, సో అట్లీస్ట్ లాస్ట్ డే అన్న కొంచెం ఇండియన్ స్పైసెస్ తిందామని బిర్యానీ ఆర్డర్ చేసాము. సో అంత కాజలేదు కానీ అడ్జస్ట్ అవ్వచ్చు. ఇంకా షాపింగ్ అంటారా, ఆహా ప్యారడైజ్ అని చెప్పాలి. ఇంకా షాపింగ్ లవర్స్గా అయితే వెళ్తే మాత్రం తిరిగి రారు ఫర్ షూర్. నేనంత షాప్హాలిక్ కాదు, బట్ స్టిల్ ఐ లవ్డ్ ఇట్. మీరు ఎక్కడైనా చూడండి, ఎంబీకే సెంటర్ అని కాదు, చటుచక్ మార్కెట్ మస్ట్ ట్రై. అక్కడ బ్యాగ్స్ కానీ మీరు అక్కడ కనిపిస్తుంది కదా, పిచ్చి పిచ్చిగా ఉంటాయి బట్టలు అన్నీ. అండ్ కొంచెం మనకంటే ఎక్కువ ప్రైస్ ఆబ్వియస్లీ, కానీ క్వాలిటీ అయితే నో డౌట్ అసలు టాప్ నాచ్లో ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. Natural beauty. Yes, No. makeup. No. No. Yes. No. Yes. No makeup. No. 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 No makeup. No makeup. No. Hey? Yes. Yes. No makeup. No makeup. No. No. Chitiki, happy birthday. Happy birthday. Happy birthday. Love Papa. Happy birthday. Mommy. Huh? Want a pool?
ఫైనల్ డే థాయిలాండ్లో, ఇన్ఫ్యాక్ట్ బ్యాంకాక్లో. సో ఇప్పుడు ఫుల్ వర్షం పడుతుంది అండ్ మేము చెక్అవుట్ చేస్తున్నాం. సో మాకు ఫ్లైట్ నైట్ 10 o'clock ఉంది. ద హోటల్ విచ్ వీఆర్ స్టేయింగ్ ఈజ్ కాసా నిత్రా. సో ఇట్స్ వెరీ నైస్. అండ్ యా, ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీరు చెక్ ఇన్ కంటే ముందు వచ్చిన ఆర్ చెక్అవుట్ కంటే ముందు వెళ్ళిపోయి మళ్ళీ యూ వాంట్ టు కమ్ బ్యాక్ అంటే మీ లగేజ్ యూ కెన్ కీప్ ఇట్ హియర్. ఇక్కడ అసలు ఫస్ట్ బట్టలు తెచ్చుకో, ఒక్కటే బట్టలు కావాలి. ఫస్ట్ చట్టించడానికి పోయి అన్నీ వేసుకోవాలి బట్టలు. నెక్స్ట్ డే పూల్ టైం తర్వాత ఇది మన లాస్ట్ డే ఇన్ థాయిలాండ్. సో మనం వచ్చేసాం ప్లాటినం మాల్. ఎందుకంటే ఇది 3rd టైం అనుకుంటా ప్లాటినం మాల్కి రావడం. ఎంత తిరిగినా అయిపోదు, చాలా థింగ్స్ ఉంటాయి కొనడానికి అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. జస్ట్ విండో షాపింగ్ చేసినా సరిపోతుంది. సో ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను వీడియోలో ఏమేమి ఉన్నాయి ఏంటి అని. సో లెట్స్ సీ. Indian No, dish. no, no. No Thai food. No. No. No Thai food. No. No Thai food. Yes. Big girl. No Thai food. Hey, Indian food. no, 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 No no, Thai no, food. no. No, no, no Thai food. Indian. No, చిన్న No. No, no, no Thai థాయిలాండ్ కి వచ్చి థాయ్ ఫుడ్ తినాలంటే food. ఎట్లా చిన్న No, 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 no Thai food, please. We are done. No Thai food. నో 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 Indian. No. No, no. No, no, no. No అంట. He's strictly saying no. No Thai food. No.
No Thai food. We have Subway. Chalo. Subway. Chalo. No Thai. ఇక్కడ ఏటీఎం మిషన్ చిన్న హార్ట్ అటాక్ ఇచ్చింది, ఎందుకంటే మనీ డ్రా చేశాక మనీ కట్ అయినాయి కానీ క్యాష్ రాలేదన్నమాట. సో మాకు ఏం చేయాలో అర్థం కాలే. సో పక్కన షాప్లో అడిగితే ఆ మిషన్ పనిచేస్తలేదు, కొంచెం ఆగండి, మనీ అవంతకవే రివర్ట్ అవుతుంది అన్నారు. సో కొంచెంసేపు తర్వాత మళ్ళీ పైసలు వచ్చేసినాయి. బట్ యా, ఇట్లాంటివి కూడా అవుతుంటాయి. ఇక్కడితో మన థాయిలాండ్ టూర్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ టు ఎయిర్పోర్ట్. సో మీరు నా వీడియోస్ అన్నీ చూసుంటే మనం ఏ ప్లేసెస్ కవర్ చేసాము ఏంటి అని ఒక ఐడియా వస్తుంది. ఇన్ కేస్ మీరు నా వీడియోస్ ముందువి చూడకపోతే ప్లేలిస్ట్లో ఉంటాయి, ప్లీజ్ మేక్ షూర్ టు వాచ్. అండ్ మీకు ఇంకొక వీడియోలో నేను మొత్తం డీటెయిల్స్ ఇస్తాను, అసలు ఎలా వెళ్ళాము, ఎంత అయింది ఏంటి అని. మీన్ వైల్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి, ఐ విల్ గివ్ యూ ఫుల్ డీటెయిల్స్. That's all. Thank you so much for watching, and please make sure you subscribe and support. Bye bye. సో గైస్, సవాదిఖా కాదు హకోం ఖా, సో రెండు నేర్చుకున్నా ఇప్పుడు. సో అయిపోయింది, వెళ్ళిపోతున్నాం ఇండియాకి. Our beautiful 1 week trip in Thailand is finished, and sad but happy because we did a lot of shopping the whole time. Yeah, ఇక్కడ డ్యూటీ ఫ్రీ మేము కొనుక్కోవచ్చు. No thanks. Foods, anything you can buy. We'll see, ముందు చూద్దాం. చైత్ర బాయ్. చైత్ర ఇగో బాయ్. బాయ్ బాయ్ బంకో. చేతు ఏ చేతు Ay!